హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? సో హోప్ అందరూ కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే నిజంగానే షాక్ అనిపిస్తుంది ఖచ్చితంగా కూడాను. సో ఆ న్యూస్ ఏంటి, దేని గురించి అయితే మనం అనేది చెప్పుకుందాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో షార్ట్ అండ్ స్వీట్గా నేను చెప్పేస్తాను. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఓకేనా. సో దాన్ని బట్టి మీరే డెసిషన్ అనేది ఏంటన్నది మీరు చూసుకోండి. ఓకే. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను మీకు ఫార్వర్డ్ చేయడానికి అయితే చూస్తున్నాను. సో నిజంగా ఇదేంటంటే ఎవరైతే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఓకేనా. సో గ్రూప్ 2కి సంబంధించి అవనివ్వండి, లేదా అంటే డిఎస్సికి సంబంధించి అవనివ్వండి, లేదా కానిస్టేబుల్కి సంబంధించి అవనివ్వండి, లేదా సచివాలయం నోటిఫికేషన్ కోసం అవనివ్వండి, ఏదైనా ఎనీథింగ్ ఓకేనా. సో ఎనీథింగ్ ఇన్ ఏపీ. సో ఇదైతే మాత్రం నిజంగా ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. సో ఎందుకు ఆ బ్యాడ్ న్యూస్ అన్నది కూడా నేను మీకు అయితే వివరంగా చెప్తాను. సో ఆల్రెడీ మనకి ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించి అయితే మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు. సో అంటే ఆ న్యూస్ అనేది నేను మీకు చెప్పే ముందు ఏంటంటే ఒక్కసారి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయము, అంటే ఈ వీడియో లాస్ట్లోని ఆ న్యూస్కి సంబంధించి ఒక కటౌట్ కూడా నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా చూడండి, నేను చెప్పింది నిజమా కాదా అన్నదైతే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో అఫీషియల్ కటౌటే, అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను దీంతో పాటే. ఓకేనా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ అవుతుంది ఇది ఖచ్చితంగాను. అండ్ ఓకేనా, సజెస్ట్ కూడా అవుతుంది కాబట్టి ఓకే. ఇలాంటి మరిన్ని మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో దాని ద్వారా నేను ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం తొందరగా అందరికంటే ముందుగా మీకు చెప్పడానికి అనేది నాకు కూడా కొంచెం సపోర్ట్ వచ్చినట్టుగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించి సో అప్లికేషన్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయ్యింది. ఓకేనా. సో అప్లికేషన్ డేట్ అయితే ఎక్స్టెన్షన్ అయ్యింది. ఓకే. డేట్ అనేది ఎక్స్టెన్షన్ ఓకే ఆల్రెడీ చేశారు. ఎంతవరకు అంటే 28th జాన్వరి వరకు. ఓకేనా. సో 28th జాన్వరి వరకు అయితే ఎక్స్టెన్షన్ చేశారు. ఓకే. సో అండ్ అలాగే ఇక్కడ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కూడా ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ అయిపోయాయి. సో ప్రజెంట్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ అనేది వస్తుంది, అంటే కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయింది. సో దీనికి సంబంధించి కరెక్షన్ విండో అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇదొకటి గ్రూప్ 2కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్ కదా. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ గురించి అయితే దీని మీద హైకోర్టులో కేసు అనేది ఉన్నది కదా, అది అనేది అక్కడ ఓడిపోయాం కాబట్టి దీన్నేమో సుప్రీంకోర్టులో అయితే కేసు వేశారు. సో సుప్రీంకోర్టులో కేసు అనేది హియరింగ్ అనేది అవుతుంది. సో దీనికి సంబంధించి రిజల్ట్ కూడా మనకు అనేది అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి రిజల్ట్ కూడా మనకి పాజిటివ్గానే రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ పాజిటివ్గా కానీ వచ్చాయంటే వీటికి సంబంధించి కూడా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈవెంట్స్ దగ్గర అయిపోయింది కదా. సో ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడానికి అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ సచివాలయం నోటిఫికేషన్కి వచ్చేసరికి సచివాలయం నోటిఫికేషన్లో అయితే మాత్రము ప్రజెంట్ దీని గురించి అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. సో అన్నీ కూడా ఏంటంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయా అనేది అయితే మాత్రమే చూస్తున్నారు. సో 15,000+ సంబంధించి ఖాళీలు ఉన్నాయి. సో దాని గురించి అయితే మాత్రమే నోటిఫికేషన్ అయితే చెప్తున్నారు. సో అదొకటే ప్రజెంట్ అయితే ఉన్నది. సో మిగతావి అయితే మాత్రము దీని గురించి అయితే కంప్లీట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి ఆల్రెడీ మనము న్యూస్ పేపర్లోని అండ్ అలాగే నేను వీడియో కూడా చేశాను. సో నియర్లీ ఒక 6K నుంచి 10K వేకెన్సీస్ తోటి అయితే డిఎస్సి తీస్తాము అని చెప్పేసి అన్నారు. దీని గురించి ఒక 2-3 డేస్లోనైతే నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇది మనకి ఏంటంటే ఏపీలో ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో గ్రూప్ 1లో అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అనేది అయింది. డేట్ అనేది ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి. ఓకేనా. సో పోస్టులు వచ్చేసి 81 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి అండ్ అలాగే గ్రూప్ 2కి వచ్చేసరికి ఎడిట్ ఆప్షన్ ఉన్నది, అండ్ కరెక్షన్ ఆప్షన్. సో ఇది కూడా మీరు అనేది ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి, కరెక్షన్ ఎవరైనా చేయాలనుకుంటే కరెక్షన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్షన్కి అయితే మీరు పేమెంట్ చేయాలి కదా, 100 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈచ్ కరెక్షన్కి 100 రూపీస్ పే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఎడిట్ ఆప్షన్ కదా దీనికి, అండ్ ఇందులో పోస్టులు పెంచుతారు అని చెప్పేసి అన్నారు. సో ఇవేంటంటే 1000 పోస్టులకి చేసేసేటట్టుగా చేస్తారంట. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ గురించి సుప్రీంకోర్టులోనైతే కేసు అనేది హియరింగ్కి వచ్చింది. సో అదైతే కేసు నెంబర్ 42 సంథింగ్, కేసు నెంబర్ 42 అనుకుంటాను. సో ఇదైతే హియరింగ్కి వచ్చింది. సో ఇదైతే మనకి తేలాలి. సో పాజిటివ్గానే రిజల్ట్ వస్తుందని అయితే చెప్తున్నారు. సో అది కూడా మనం ఒకసారి చూద్దాం ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సచివాలయం 15,000 పోస్టులకి అయితే దగ్గర నోటిఫికేషన్ ఇచ్చారు. సో అది కూడా ఏంటంటే తెలియాలి ఏంటన్నది, ఏమొస్తుంది అంటే ఎన్ని పోస్టులకి ఇస్తారా, అసలు ఇవ్వరా ఏంటా అన్నది. సో ఇక్కడ డిఎస్సి గురించి మన పేపర్లో చూసాం ఆల్రెడీ. 6K నుంచి 10K మధ్యలో, అంటే 6,000 నుంచి 10,000 మధ్యలో వేకెన్సీస్ అయితే ఇస్తారంట. మెగా డిఎస్సి అంటే 10,000 పోస్టులకే ఇస్తారేమో, మరి అంతకుమించి అయితే ఇవ్వరంట. అయితే 18,000 పోస్టులు అయితే ఉన్నాయి, కానీ అంత రిక్రూట్మెంట్ అయితే లేదు అని అనేస్తున్నారు. మరి చూడాలి మరి ఎంత రిక్రూట్మెంట్ ఉన్నది అన్నది. సో అయితే ఇక్కడ ఇంకోటి నోటిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు అసలైన నోటిఫికేషన్, దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. అందరికీ కూడా నేమని మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఇది నిజమా కాదా అంటే మీకు డౌట్ రావచ్చు. సో అందుకే నేను అఫీషియల్ ఆర్డర్ కూడా నేను మీకు పెడుతున్నాను. సో ఏంటంటే ఒకసారి చూడండి, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి, ఓకేనా. సో ఢిల్లీ నుంచి మనకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది, ఓకేనా. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది. సో ఈ ఆర్డర్ ఏంటి అంటే 2024 ఓకే లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి, ఓకేనా. లోక్సభ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం గురించి 2024 ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఇది యాక్చువల్గా 19th వచ్చేసింది. సో మనకైతే ఇది రావడం అనేది ఇప్పుడు రిలీజ్ చేశారు 23rd. సో ఇది ఏంటి అంటే ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయమని తెలుసా. సో ఎలక్షన్స్ అనేవి సో ఇక్కడ ఏంటంటే పోల్ డే అనేది ఇక్కడ 16th ఏప్రిల్లో కండక్ట్ చేయమని చెప్పేసి, ఓకేనా. ఎలక్షన్ 16th ఓకేనా. లోక్సభ ఎలక్షన్స్ అనేది 16 ఏప్రిల్లో కండక్ట్ చేయమని చెప్పేసి వచ్చింది. సో 16 ఏప్రిల్ కండక్ట్ చేయి. ఇది లోక్సభ అంటే ఎంపీ స్థానాలకి. సో లోక్సభ ఇప్పుడు ఆంధ్రాలో మనకు వచ్చేసరికి ఎలాగంటే 2 వేరేగా కండక్ట్ చేయడం అంటే రెవెన్యూ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మనకి సేమ్ డేట్నే కండక్ట్ అనేది అవుతుంది, ఓకేనా. టెంటేటివ్లీ అని ఇచ్చారు పోలింగ్ డేట్ అనేది. టెంటేటివ్లీ అంటే అయితే 16 అంటే డేట్ ఇది ఫిక్స్ చేశారు. సో అయితే గీతే ఒకరోజు ముందు వెనక అవ్వచ్చు కానీ, సో ఇదే డేట్ అనేది మ్యాక్సిమం మీకు కన్ఫర్మ్ అనేది అవుతుంది. 100కి 100% ఇది కన్ఫర్మ్ అనేది అవుతుంది. సో మనకి నేను చెప్పినట్టుగానే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఏప్రిల్లో ఎలక్షన్ కాబట్టి మనకు ఫిబ్రవరి నుంచి ఎలక్షన్ కోడ్ అనేది అయితే వస్తుంది ఖచ్చితంగా. సో ఇది అనేది ప్రజెంట్ లేటెస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్, ఓకేనా. సో నేను మీకు ఇది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో నేను దీని తాలూకు ఆర్డర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో లాస్ట్లో చూడండి, ఆర్డర్ కూడా ఉంటుంది దానికి సంబంధించి, అది కూడా చూడండి, ఓకే. సో ఇలా ఇంకోటి కాబట్టి మనకి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నేను ముందు నుంచి చెప్తున్నట్టే. ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అంటుంటారు ఖచ్చితంగా. మొన్నటి వరకు గ్రూప్ 1 అనేది అప్లికేషన్ ఆన్లైన్ డేట్ పెంచము అని చెప్పేసి అని అన్నారు. బట్ ఇప్పుడైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో అలాగే గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 1కి టైం లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దానికి సంబంధించి మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎక్స్టెన్షన్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా ఇవన్నీ అవుతాయి. సో ఎవరిని నేను చదవద్దని చెప్పట్లేదు, బట్ ఫ్యాక్ట్ అయితే నేను చెప్తున్నాను, ఓకేనా. మీరు జనరల్గా ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. కరెక్ట్ అనిపిస్తేనే ఓకే, లేదా అనుకుంటే ఎవరు ఇదే వాళ్ళదనమాట. నేను మీలాగే చదువుతూ మాట్లాడుతున్న దాన్ని, ఓకేనా. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఎవరైతే వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఉన్నారో, సో వైజాగ్ డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి హోమ్ గార్డ్స్ అనేది రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో 14 హోమ్ గార్డ్స్ గురించి, ఓకేనా. 14 పోస్ట్స్ హోమ్ గార్డ్ పోస్ట్ అనేది 14 తీస్తున్నారు. సో వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీకు కమిషనరేట్లో అనేది ఇస్తారంట. సో వన్స్ అనేది మీరు అప్లై చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే హోమ్ గార్డ్ పోస్టులకు సంబంధించి మీరు వైజాగ్ లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి,
ఉండాలి, ఓకేనా. సో వైజాగ్ లోకల్ క్యాండిడేట్ అయ్యి ఉండాలి. ఏజ్ వచ్చేసి 21 to 50 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి హోంగార్డ్కి సంబంధించి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అలాగే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ రెండు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, ఓకేనా. సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఏంటంటే 800 మీటర్స్ రన్నింగ్ అనేది చెయ్యాలన్నమాట 200 సెకండ్స్లోని. ఇది మేల్ క్యాండిడేట్కి. అండ్ అదే 300 సెకండ్స్లోనైతే రన్నింగ్ చేయాలి, ఇది ఫీమేల్ క్యాండిడేట్కి, ఓకేనా. సో ఇది డిఫరెన్స్ అనమాట దీనికి. అంటే 800 మీటర్స్ రన్నింగ్ 200 సెకండ్స్ మేలు, 300 సెకండ్స్ ఫీమేల్. సో ఇది ఎవరైతే అలాగే పర్ డే అలవెన్సెస్ ఏంటంటే పర్ డేకి 710 రూపీస్ ఇస్తారంట, ఓకేనా. 710 రూపీస్ పర్ డేకి ఇస్తారంట. డ్యూటీగానే ఉంటే రోజుకి 710 రూపీస్ ఇస్తారంట పర్ డేకి, ఓకేనా. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే రేపటి నుంచి వైజాగ్ కమిషనరేట్ ఉంటుంది కదా, అక్కడ మీకు అనేది వస్తాయి. సో అది అనేది అయితే మీరు చూడండి, ఓకేనా. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్. సో ఎలక్షన్ గురించి అయితే మాత్రము పిచ్చ క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇక మీద అనేది మనం ఏం చేయాలనేది మన మీద ఆధారపడి ఉన్నది, ఓకేనా. సో ఇది ఇంతవరకు అయితే చెప్తున్నాను. వీడియో కానీ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి సజెస్ట్ అవుతుంది. సో లేటెస్ట్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అది అందరికీ కూడా తెలిసేటట్టుగా చేస్తుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వెంటనే మీకైతే షేర్ చేశాను, ఓకేనా. సో అది ఫ్రెండ్స్. అండ్ అలాగే నేను ఎలక్షన్ నోటిఫికేషన్తో పాటుగా మీకు నెక్స్ట్ ఏంటంటే ఒకటి ఇది వైజాగ్కి సంబంధించి హోంగార్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, అది కూడా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. రెండు చూడండి. రెండు చూసిన తర్వాత మీరు ఎవరైనా వైజాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వైజాగ్ లోపల అంటే వైజాగ్ క్యాండిడేట్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, ఓకేనా. సో ఇంకా అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి కాదు, వైజాగ్ వాళ్ళకి మాత్రమే, ఓకే. ఇది నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.